ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభు రక్షించాలి. కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రి అమిత్ షా కొరకు ప్రార్థన చేయాలి మనం. ఇంకా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కొరకు ప్రార్థన చేయాలి. మన యొక్క పార్లమెంట్ మెంబర్ ఈటెల రాజేంద్ర గారి కొరకు ప్రార్థన చేయాలి. మన ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారి కొరకు ప్రార్థన చేయాలి. కార్పొరేటర్స్ ఎలక్షన్లు రాబోతున్నాయి. న్యాయమైన పాలకులకు ప్రభు లేవనెత్తాలి. మన బస్తీ లీడర్స్ కొరకు ప్రార్థన చేయాలి. బస్తీ ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు ఉన్న ప్రజల కొరకు మనం ప్రార్థించాలి బిడ్డ. ఏదో మనమే ప్రార్థన చేసుకోవటం కాదు. మన జీవితం, మన భర్త, మన భార్య, మన పిల్లలు, మన తల్లిదండ్రులు, మన ఉద్యోగం, మన వ్యాపారం కాదు. దేశం కొరకు ప్రార్థన చేసే భాగ్యము ఈ రోజున దేవుడు నీకు నాకు ఇచ్చాడు బిడ్డ. చేయగలుగుతావా? అవునయ్యా ప్రభువా, సొలొమోను రాజు కాలంలో నువ్వు మాట్లాడావు. దేశం పాడైపోతే, దేశము చెడిపోతే మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి నాకు ప్రార్థన చేసిన ఎడల వారి ప్రార్థన వింటానని చెప్పావయ్యా. మమ్మల్ని క్షమించు నాయనా, మమ్మల్ని క్షమించు. దేశంలో ఉన్న ఇన్ని రాష్ట్రాలు ప్రభువా, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి, గవర్నర్స్ ఉన్నారు ప్రభువా, నీ కృపతో నీకు క్షమించు నాయనా. దేశంలో మంచి వర్షాలు పడాలి, మంచి పంటలు పండాలి, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగాన్ని వర్ధిల్లింపు చేయాలి, వ్యాపార వ్యవస్థను దేవుడు దీవించాలి, అందరి విద్యా వ్యవస్థను, వైద్య వ్యవస్థను ప్రభు విద్యారంగాన్ని దీవించాలి, ఖనిజ సంపదను దీవించాలి. సస్యశ్యామలంగా భారతదేశం అంత ఉండునుగాక. భారతదేశంలో క్షేమము సమాధానం ఉండునుగాక. చేద్దామా? చేయండి అమ్మా, చేయాలి. భారతదేశమా, నా భారతదేశమా, నా యేసుకే నువ్వు సొంతం కావాలి. అందరం చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. భారతదేశమా, అవునయ్యా, నా భారతదేశమా ప్రియ యేసుకే. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. అవునయ్యా, నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా దేహం. పాడుదాం. నువ్వు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా దేహం. యేసు నామమే జయము జయమంతమారు మ్రోగాని పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలై పోవాలి. యేసు నామమే జయము చేయాలి. దేశం కొరకు చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలై పోవాలి. భారతదేశమా, నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా, నా భారతదేశమా, పాడుదాం. ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. సృష్టికర్తనే మరచి భారతదేశమా, సృష్టిని పూజించుట తగున నా భారతదేశమా. పాడుదాం. సృష్టికర్తనే మరచి భారతదేశమా, పాడేవారం పాడదాం, సృష్టిని పూజించుట ప్రార్థించేవారం ప్రార్థించుదాం. సండే స్కూల్ చిల్డ్రన్స్ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా, నిన్ను రక్షించుటకు ప్రాణం పెట్టెను భారతదేశమా. లోకమును సృష్టించిన యేసే భారతదేశమా, నిన్ను రక్షించుటకు ప్రాణం పెట్టెను భారతదేశమా. భారతదేశమా,
స్తోత్రం. యేసుని చేరుమా, ఏయ్, నూతన సృష్టిగా మార్చబడుదువు భారతదేశమా. పాడుదాం. భారతదేశమా, యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడుదువు భారతదేశమా. ఏయ్, భారతదేశమా, నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. అవునయ్యా. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. జీసస్ హీల్ ఇండియా, జీసస్ బ్లెస్ ఇండియా, జీసస్ సేవ్ ఇండియా. జీసస్ హీల్ ఇండియా, జీసస్ సేవ్ ఇండియా, జీసస్ బ్లెస్ ఇండియా, మా ఇండియా. కావాలి. శాంతికి అధిపతి యేసే, భారతదేశమా. పాటలు పాడొచ్చు, రాజ్యమును స్థాపించు ప్రార్థన చేద్దాం. భారతదేశమా, పౌలు శిలలో ప్రార్థిస్తూ పాటలు పాడారు. పాటలు పాడుతూ ప్రార్థించారు చెరసాల్లో. ఈ రాజ్యమును స్థాపించునుడా భారతదేశమా. ఈ లోకమంతయు లయమైపోవును భారతదేశమా. ఏయ్, లోకాశలన్నీ గతించిపోవును భారతదేశమా. లోకమంతయు లయమైపోవును భారతదేశమా. ఆమేన్. లోకాశలన్నీ గతించిపోవును భారతదేశమా. భారతదేశమా, యేసుని చేరుమా, ఏయ్, సమాధానం భారతదేశమా. పాడాలి. సండే స్కూల్ చిల్డ్రన్స్ ప్రేయర్ చేయాలి. సండే స్కూల్ చిల్డ్రన్స్ సమాధానములను పొందుము భారతదేశమా. భారతదేశమా, నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. ఏయ్, భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. రాజుల రాజుగా మన యేసే భారతదేశమా. పెళ్లి కుమారుడే రానుండే నా భారతదేశమా. రాజుగా రాజుగా మన యేసే భారతదేశమా. ఏయ్, పెళ్లి కుమారుడే రానుండే నా భారతదేశమా. యేసుని నమ్మిన దేశములన్నీ భారతదేశమా. ఏయ్, యేసుతో కూడా కొనిపోబడును భారతదేశం. యేసువే మా దేశాన్ని రక్షించి యేసుని నమ్మిన మా దేశాన్ని కాపాడయ్యా. భారతదేశమా. మా దేశాన్ని దీవించునయ్యా. యేసుతో కూడా దేశ నాయకుల్ని కాపాడే. భారతదేశమా, భారతదేశమా, యేసుని చేరుమా. సువర్ణ దేశముగా మార్చబడుదువు భారతదేశమా. భారతదేశమా, యేసుని చేరుమా. సువర్ణ దేశముగా మార్చబడుదువు భారతదేశమా. భారతదేశమా, నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. భారతదేశమా, స్తోత్రం. యేసుకే నా భారతదేశమా, ప్రియ యేసుకే. భారతదేశమా, యేసుకే. భారతదేశమా, యేసుకే. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం అందరం. కొద్ది నిమిషాలు ముగించబోతున్నాం.
ఉపవాస ప్రార్థన ఏదో మన కొరకు, నీ కొరకు, నా కొరకు కాదు, కానీ మన దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రభు రక్షణ పొందాలి. ప్రార్థన చేద్దామా? నేను చదువుతున్న స్టేట్స్ నిమిత్తం అందరం ప్రార్థన చేయాలి, ఏకీభవించాలి. ఆంధ్రప్రదేశ్ కొరకు ప్రార్థన చేద్దాం. ఆంధ్ర రాష్ట్రం కొరకు ప్రార్థన చేయాలి. అరుణాచల్ ప్రదేశ్ కొరకు, అస్సాం కొరకు, బీహార్ కొరకు, ఛత్తీస్గఢ్ కొరకు, గోవా కొరకు, గుజరాత్ కొరకు, హర్యానా కొరకు, హిమాచల్ ప్రదేశ్ కొరకు, హల్లెలూయా, జార్ఖండ్ కొరకు, హల్లెలూయా. ప్రార్థన చేయాలి. 10 స్టేట్ల కొరకు చదవబడిన ఈ రాష్ట్రాల్లో ప్రభు రక్షణ, రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాష్ట్ర గవర్నర్స్ను, రాష్ట్రం యొక్క ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, అలాగనే మిలిటరీ వారిని, మిలిటెంట్ వారిని అందరూ రక్షించాలి. ప్రభు రక్షించాలి. భారతదేశము చుట్టూ ఉన్న హల్లెలూయా మిలిటరీ వారి కొరకై దేవునికి స్తోత్రం. గ్రహణ్స్ కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. జవాన్ల కొరకు ప్రార్థన చేయాలి. ప్రభు ఈ రాష్ట్రాలను దీవించాలి, రక్షించాలి. కర్ణాటక కొరకు ప్రార్థన చేద్దాం. కేరళ కొరకు ప్రార్థన చేద్దాం. మధ్యప్రదేశ్ కొరకు ప్రార్థన చేద్దాం. మహారాష్ట్ర కొరకు ప్రార్థన చేద్దాం. మణిపూర్ కొరకు ప్రార్థన చేద్దాం. మేఘాలయ కొరకు ప్రార్థన చేద్దాం. మిజోరాం కొరకు ప్రార్థన చేద్దాం. నాగాల్యాండ్ కొరకు ప్రార్థన చేద్దాం. ఒడిశా కొరకు ప్రార్థన చేద్దాం. పంజాబ్ కొరకు ప్రార్థన చేద్దాం. చేయాలి. దేవా మీకు స్తోత్రాలు ప్రభువా. చదవబడిన ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాష్ట్రములో ఉన్న తండ్రి అధికారులు, రాష్ట్రములో ఉన్న నాయకులు, రాష్ట్రములో ఉన్న ఎమ్మెల్యేలు, రాష్ట్రములో ఉన్న ఎమ్మెల్సీలు, రాష్ట్రములో ఉన్న తండ్రి ఎంపీలను మీరు రక్షించును ఆయన. ప్రజలకు న్యాయమైన పరిపాలన అందించేటట్లుగా వారిని మీరు రక్షించుదురుగాకని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయాలి బిడ్డ. రాజస్థాన్ కొరకు ప్రార్థన చేయాలి. సిక్కిం కొరకు ప్రార్థన చేయాలి. తమిళనాడు కొరకు ప్రార్థన చేయాలి. తెలంగాణ కొరకు ప్రార్థన చేయాలి. త్రిపుర కొరకు ప్రార్థన చేయాలి. ఉత్తరప్రదేశ్ కొరకు ప్రార్థన చేయాలి. ఉత్తరాఖండ్ కొరకు ప్రార్థన చేయాలి. వెస్ట్ బెంగాల్ కొరకు ప్రార్థన చేద్దాం. చేయండి అమ్మా, చేయాలి. నీకు తెలియకపోయినా ప్రార్థన చేయ. రాష్ట్రాల కొరకు నువ్వు వెళ్ళకపోయినా ప్రార్థన చేయి. ప్రభువు నిన్ను దీవిస్తాడు. చదవబడిన ప్రభు రాష్ట్రాలు నాకు అసలు నారికే తిరగట్లేదు, కానీ వాళ్ళని రక్షించిన ఆయన, వాళ్ళని దీవించిన ఆయన, వాళ్ళని మీ సన్నిధికి నడిపించిన ఆయన, రాష్ట్రాల్లో ఉన్న సేవకులను, సేవకురాలు, సంఘాల, మందిరాలు దీవించిన ఆయన అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కేంద్ర పాలిత ప్రాంతాల కొరకు ప్రార్థన చేద్దాం. కేంద్ర పాలిత ప్రాంతాల కొరకు హల్లెలూయా. అండమాన్ నికోబార్ దీవుల కొరకు ప్రార్థన చేద్దాం. అండమాన్ నికోబార్ దీవుల హల్లెలూయా. ఛత్తీస్గఢ్ కొరకు ప్రార్థన చేద్దాం. డయ్యూ డామన్ కొరకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేయాలి. ఢిల్లీ కొరకు ప్రార్థన చేద్దాం. జమ్మూ అండ్ కాశ్మీర్ కొరకు ప్రార్థన చేద్దాం. లక్షద్వీపుల కొరకు ప్రార్థన చేద్దాం. పాండిచ్చేరి కొరకు ప్రార్థన చేద్దాం. లడఖ్ కొరకు ప్రార్థన చేద్దాం. చేయాలి. క్యాపిటల్స్ స్తోత్రం. మా దేశమునుకున్న కేంద్ర పాలిత ప్రాంతాలను బట్టిన ఆయన అయ్యా మీకు స్తోత్రం. చేతులు పైకెత్తుదాం. ఆఖరిగా ప్రభువా మా దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాలు అయ్యా, ప్రతి జిల్లాలు, ప్రతి ప్రాంతాలు, ప్రతి పట్టణాలను, ప్రతి నాయకులు, ప్రతి అధికారులను, ప్రతి ప్రజలను, ప్రతి తెగల వారిని, ప్రతి భాషలో మాట్లాడుతున్న వారిని, ప్రతి సంస్కృతిని మీరు రక్షించిన ఆయన ఎత్తమ్మా. దేవుడిని దీవించబోతున్నాడు. ఏదో ఉపవాసం ఉండే నీ కొరకు, నా కొరకు కాదు, దేశం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. మనం పోస్టర్లు వేసుకోకపోవచ్చు. బయట వారు ఎవరో వచ్చి బయట నుంచి ఏదో మనం పబ్లిసిటీ చేయకపోవచ్చు. దేవుడు వింటున్నాడు నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుడు వింటున్నాడు. ప్రభుకి స్తోత్ర. మన దేశం ప్రభు సన్నిధిలోకి వచ్చును గాక. దేశంలో ఉన్న అపోస్తులు, ప్రవక్తలు, స్వార్థికులు, కాపర్లు, ఉపదేశకులు, సంఘ బిడ్డలందరూ ప్రభు సన్నిధిలో దీవించబడును గాక. పరలోకమందున్న తండ్రి, మధ్యాహ్న కాలం మీ సన్నిధికి వచ్చామయ్యా. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు నీ బిడ్డలమైన మమ్మల్ని కృపతో నింపి మమ్మల్ని నడిపించారు. వందనాలు. ప్రేమతో వేసిన కానుకలయ్యా, దశమ భాగాలు, కృతజ్ఞత అర్పణలు నాయన,
నీ బిడ్డలు మందిరంలోకి వచ్చి సమర్పించారు. ఫోన్పే, గూగుల్ పే, ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించిన ప్రతి కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించు నాయన. మంచి ఆయురారోగ్యాలతో నింపండి. ఉద్యోగస్తులు ఇంక్రిమెంట్, ప్రమోషన్, పర్మనెంట్తో నింపండి నాయన. వ్యాపారస్తులను అంచెలంచెలుగా దీవించుదురుగాక. చేతి పనులు చేస్తున్న కష్టపడుతున్న బిడ్డలను అంతకంతకు వర్ధిల్లింప చేయుదురుగాక. మంచి ఆరోగ్యవంతులుగా సంఘముందురుగాకని. ఎదుగో నాయన, ఈ సమయంలో జరగబోయే అయా యూత్ మీటింగ్లో కూడా మీరే ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా నాయన అయ్యా, ఈ 40 దినాలు ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించు నాయన. ఉపవాసం లేకపోయినా ఉదయం సాయంకాలం రావటానికి సొంగ బిడ్డలను బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నా. మా దేశం కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు ప్రార్థించాలని ఆశ కలిగి ఉన్నాం. మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా సంఘ బిడ్డలు ఉద్యోగములు, వ్యాపారము, స్కూల్కి, కాలేజెస్కి, యూనివర్సిటీస్కి ప్రయాణాలు, డ్రైవింగ్లు చేస్తున్నారు. వారందరికీ నీ కృపా సన్నిధి తోడై ఉండునుగాక. వారి పిల్లల భవిష్యత్తు దీవెనకరంగా మార్చుదురుగాక. మంచి విద్యావంతులుగా బిడ్డలు అవుతురుగాక. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా బిడ్డలు న్యాయవంతులుగా, న్యాయమూర్తులుగా, జడ్జెస్గా, లాయర్స్గా, సంఘంలో డాక్టర్స్గా నాయన బిడ్డలు మీరు లేవనెత్తుదురుగాక. నీట్లోనూ ప్రభు, ఎంబీబీఎస్లోనూ, ఇంజనీరింగ్లో బిడ్డలో, డిగ్రీలోను బిడ్డలు గొప్పగా ఉత్తీర్ణులు అవుదురుగాక. పీజీ టు కేసీ వరకు ప్రార్థిస్తున్నాం. అందరిని మీరు దీవించుదురుగాక. అందరిని వర్ధిల్లింపు చేయదు. జ్ఞానము లేకుండా, మొద్దు లేకుండా ఎండిపోయిన జీవితాల్లో చిగురించే కృప నీ ఆత్మ అభిషేకము ద్వారా ప్రతి ఒక్కరిని నింపుదురుగాక. ఆత్మతో నడిపించబడుదురుగాక. మీ జ్ఞాన వివేచము కలిగి బలాన్ని, శక్తిని, ఆశ్చర్యాన్ని, కృపయో క్షేమాన్ని ఇచ్చే ఆత్మను నీ బిడ్డలకు అనుగ్రహించమని ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం. ఎవరి గృహానికి వారు వెళ్ళిచున్నారు. కృపాక్షేమాలతో బిడ్డలు నింపండి. ఏ బిడ్డ ఏ వ్యాధితో, ఏ బాధతో, ఏ బలహీనతతో, ఏ రోగముతో వచ్చారో యేసు నామములో స్వస్థత కలుగునుగాక. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. నీ బలమైన అభిషేకం బిడ్డలకు ఉండాలని సాయంకాలం జరిగే ఆరాధనలో నాయన మీరే క్షేమంగా బిడ్డలు నడిపించమని ప్రార్థన చేస్తూ, అయా ఇచ్చిన కరెంటుని బట్టి, ఏసీ సౌండ్ సిస్టాన్ని బట్టి, వాయిద్యాలను బట్టి, పాటలు పాడే బృందాన్ని బట్టి, చక్కగా పరిచారికులను బట్టి అయా ప్రార్థించి, వాక్యం చదివి, వాక్యం బోధించి విన్న బిడ్డలందరినీ దీవించమని, ప్రియ తల్లులందరికీ, తండ్రులందరికీ మంచి ఆయురారోగ్యాలతో కృపాక్షేమములే వారి వెంట కలుగులాగన సంఘాన్ని దీవించమని అందరూ ఒకసారి మన పక్కన అపార్ట్మెంట్ బిడ్డల కొరకు ప్రార్థించుదామా. బిడ్డలను ప్రభు రక్షించాలి, ప్రభు రక్షించాలి, ప్రభు రక్షించాలి, ప్రభు రక్షించాలి, ప్రభు రక్షించాలి, దీవించాలి. ప్రభు వారికి దీవెన కలగాలి, రక్షణ కలగాలి, సమాధానం కలగాలి, ఆశీర్వాదం కలగాలి. ప్రభు సన్నిధికి రావాలి, ప్రభుని ఆరాధించాలి. ప్రభుకి స్తోత్రం. జోసెఫ్ గారు ఈ రోజున తిరిగి బెంగళూరుకి వెళ్ళొచ్చుండగా తండ్రి మీ సన్నిధితో నింపండి. మంచిగా ఆ బిడ్డను నడిపించి మరలా తిరిగి మా మధ్యలోనికి నడిపించండి. ప్రతి ఒక్కరిని బలపరిచి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేసి బిడ్డలను దీవిస్తున్నాం పరమ తండ్రి. నా ప్రాణమా, అందరం ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క దేవుని సన్నిధి సహవాసం మనకును సకల పరిశుద్ధులందరికీ, ప్రియమైన కుటుంబాలకు, సాయంకాల ఆరాధన కూడికో దేవుని కృపతోడే నడిపించునుగాక. బోలో యేసు మసీకే, రాజుల రాజుకే, ప్రభుల ప్రభుకే. హల్లెలూయా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలమ్మా. అయ్యా అందరికీ వందనాలు.